హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 434 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి హెటెరో ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఎక్కడ జరుగుతాయి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా డేట్స్, ప్లేస్ మరియు వెన్యూ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అవి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 8/7/2019 నాడు కొత్తగూడెంలో జరుగుతుందని చెప్పొచ్చు. వెన్యూ విషయానికి వస్తే ఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జరుగుతున్నాయి. నెక్స్ట్ 11/7/2019 నాడు సత్తుపల్లిలో జరుగుతున్నాయి. నెక్స్ట్ వెన్యూ చూసుకున్నట్లయితే సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బి గంగారం, సత్తుపల్లిలో జరుగుతున్నాయి. నెక్స్ట్ 13/7/2019 నాడు చూసుకున్నట్లయితే ఖమ్మంలో జరుగుతున్నాయి. నెక్స్ట్ వెన్యూ చూసుకున్నట్లయితే ఆర్జేసి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ట్రంక్ రోడ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ 3 డేస్ ఈ 3 వెన్యూలలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్, క్యూసీ మరియు క్యూఏ విభాగాల్లో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇవి వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళను, బీకామ్ వాళ్ళను మరియు బిఏ వాళ్ళను అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం క్యూసీ మరియు క్యూఏ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. అండ్ చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐటీఐ లో ఫిట్టర్స్ మరియు ఎలక్ట్రీషియన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2015, 16, 17, 18 అండ్ 19 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఏ టైమింగ్ లో జరుగుతున్నాయి అన్న విషయం చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, 2 ఫోటోస్, సర్టిఫికేట్ కాపీస్, జిరాక్స్ కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి కె ప్రవీణ్ గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హెటెరో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 8th జూలై 2019 నుంచి 13th జూలై 2019 వరకు జరుగుతాయి. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 11 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ వెన్యూ చూసుకున్నట్లయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 147, రామలింగాయపల్లి విలేజ్, బొమ్మల రామారాం మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే మైక్రోబయాలజీ, ప్రొడక్షన్ మరియు ఇంజనీరింగ్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా క్యూసీ డిపార్ట్మెంట్, అది కూడా మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారు. పొజిషన్స్ విషయానికి వస్తే ట్రైనింగ్ కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీలో ఎవరైతే మైక్రోబయాలజీ చేసింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి 2018 అండ్ 19 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2019 లో ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెషర్స్ దీనికి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 2 to 4 years వరకు అయితే రెలెవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే
పొజిషన్స్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ, ఎంఎస్సీ, డిసిఈ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వెళ్ళొచ్చు. ఫ్రెషర్స్ విషయానికి వస్తే 2018 అండ్ 19 లో పాస్అవుట్ అయిన ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ టెక్నీషియన్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీఐ ఫిట్టర్ వాళ్ళని అడగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఐటీఐ ఎలక్ట్రికల్ వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళని ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు కాబట్టి 4 to 8 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటోగ్రాఫ్, ఫోటో కాపీస్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ మరియు లాస్ట్ 3 months పే స్లిప్స్ మరియు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి పి భానుప్రకాష్ గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆప్టిక్స్ లాబొరేటరీ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@optrixlabs.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆప్ట్రిక్స్ ల్యాబ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఈ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెటెరో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 8th July 2019 జరుగుతున్నాయి, అంటే మండే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. అది వచ్చేసి డిఎన్ఆర్ కాలేజ్, శ్రీ రామాపురం, బల్సుమూడి, భీమవరం. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ భీమవరంలో చాలా రేర్ గా ఇలాంటి జాబ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా భీమవరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలాంటి ఆపర్చునిటీ వస్తుంటది కాబట్టి వన్స్ మీరు ఈ ఇంటర్వ్యూని మిస్ అయ్యారంటే మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ మరియు క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మరియు బీకామ్, బిఏ మరియు ఐటీఐ ఫిట్టర్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అని చూసుకున్నట్లయితే 2016, 17, 18 and 19 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కోసం చూసుకున్నట్లయితే ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. అది కూడా కెమిస్ట్రీ కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్అవుట్ విషయానికి వస్తే 2016, 17, 18 and 19 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది భీమవరంలో జరుగుతుంది కాబట్టి భీమవరంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్రెషర్ ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ ని అస్సలు మిస్ అవద్దు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి అబ్దుల్ సోహెల్ గారు. అట్ ద సేమ్ టైం తన కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెను మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం భీమవరంలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఓత్ లైఫ్ సైన్సెస్ అని చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు అలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ దేనికోసం జరుగుతున్నాయంటే టెస్టింగ్ ఇంజనీర్ కోసం అడుగుతున్నారు. అండ్ లొకేషన్ విషయానికి వస్తే తార్నాక, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఓన్లీ బీటెక్ వాళ్ళని మాత్రమే అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 3 years వరకైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ అడ్రస్ అంటే వెను కూడా మెన్షన్ చేయడం జరిగింది.
సో అది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓద్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, సెకండ్ ఫ్లోర్, 12-5-32/8, నెక్స్ట్ టు అబాట్ ఇండియా, విజయపురి, తార్నాక, సికింద్రాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ చెందినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి, లేదంటే ఈ వీడియోలో ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ కనిపిస్తున్న పాయింట్స్ అని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ ఈ యాడ్ ఇమేజ్ మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి ఓద్ లైఫ్ సైన్సెస్ చెందినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే director@oath.in అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. సో పైన చర్చించుకున్న డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఓద్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా టెస్టింగ్ ఇంజనీర్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.